హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మేము విస్సన్నపేట పెళ్ళికి వెళ్తున్నాము. కార్లో మొత్తం ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాం. మధ్యలో లొకేషన్స్ అయితే మీకు మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి, అవన్నీ చూపిస్తాను. అలాగే మ్యారేజ్ కూడా ఎలా జరుగుతుందో కూడా చూపిస్తాను. ఇదిగోండి గోల్డీ, అలాగే మిల్కీ, స్వీటీ, ఇదిగోండి వెనకాల మా పాప చిన్న హాయ్ చెప్పు. ఓకే, ఇదిగోండి మా హస్బెండ్ కారు డ్రైవ్ చేస్తున్నారు. అలాగే మా బాబు ఇక్కడ కూర్చున్నాడు. నన్ను హాయ్ చెప్పు. ఓకే, ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. కారులో బయలుదేరిపోయాము. మధ్యలో అయితే మంచి మంచి మామిడి తోటలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మీకు చూపిస్తూ, లొకేషన్స్ అయితే మంచి మంచి ఉంటాయి, అవన్నీ చూపిస్తాను. అలాగే మ్యారేజ్ దగ్గర కూడా వీలైనంత వరకు కవర్ చేద్దాం. మరి వీడియో చూస్తూ ఉండండి. మేమైతే ఇంకా ఏలూరు నుండి విస్సన్నపేటకైతే బయలుదేరిపోయాము. ధర్మాజిగూడెం దాటిన తర్వాత వలసపల్లి అడ్డ రోడ్డు అనేది ఉంటుంది. ఆ రోడ్లో అయితే ఇంకా జర్నీ అయితే మొదలు పెట్టాము. వలసపల్లి అడ్డ రోడ్డు నుంచి లోపలికి వెళ్ళేసరికి మొత్తం అంతా కూడా ఎంత గ్రీనరీ ఉందంటే చాలా చాలా బాగుంది. ఇవన్నీ కూడా పామాయిల్ తోటలు ఉంటాయి కదా, ఆ పామాయిల్ తోటలు అయితే ఉన్నాయి. మొత్తం అంతా కూడా చక్కగా పచ్చగా ఉందండి వాతావరణం అంతా కూడా. అలాగే మేము బయలుదేరేసరికి ఇంకా 9:30 అలా అయిపోయింది. అందులో ఈరోజు వాతావరణం కూడా కొంచెం క్లౌడీగా ఉంది, అంటే ఎండ రాలేదు, మబ్బుగా ఉందండి. ఇంకా చక్కగా ప్రయాణం అయితే మొదలు పెట్టేసాం. ఇదిగోండి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇలా అయితే వ్యూ ఇలా ఉంది, చాలా బాగుంది కదా. ఇదంతా కూడా చెరువు అనుకుంటా, పొలాలు, అలాగే పొలాల్లో కొంగలు, చాలా బాగుందండి. ప్రయాణం అయితే చక్కగా హాయిగా ఆహ్లాదంగా ఉంది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తూ ఉన్నాము. ఇంకా ముందుకు వెళ్ళేసరికి ఇంతకు ముందు కూడా ఒకసారి వెళ్ళాము ఇటు. తర్వాత మనకి ఇంకొంత దూరం వెళ్ళేసరికి మామిడి చెట్లు అండి. నూజివీడు అంటేనే మామిడి చెట్లకి బాగా ఫేమస్ కదా. అలాగే విస్సన్నపేట కూడా మామిడి చెట్లు ఇవన్నీ కూడా బాగా ఉంటాయి. ఇంకా ఎక్కడ చూసినా సరే మామిడికాయలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. మధ్యలో అయితే పల్లెటూర్లు చాలా బాగున్నాయి. ఇంకా ఇలాగా వెళ్తూ ఉన్నాము. మామిడికాయలు అయితే మాత్రం అసలు ఎక్కడ పడితే అక్కడ మామిడికాయల తోటలే కనిపిస్తున్నాయండి. మొత్తం రోడ్డుకి ఇరుపక్కల కూడా మామిడికాయలు, చెట్ల నిండా కాయలు, మామిడి తోటలు చాలా బాగున్నాయి. ఇంకా వచ్చేటప్పుడైతే మామిడికాయలు కొనుక్కుందాం అనేసి అనుకున్నాము. ఇంకా అలాగా వెళ్తూ ఉన్నాము. చూడండి ఎక్కడ చూసినా కూడా మామిడి తోటలే. అసలు కళ్ళు చెదిరిపోతున్నాయండి మామిడికాయలకి. అందులో నాకు మామిడికాయలు అంటే చాలా ఇష్టం. ఇంకా మామూలుగా కాయలు అయితే కోసేసినట్టున్నారు, కానీ తోతాపురి అంటారు కదా, కలెక్టర్ కాయలు అంటారు, అవి అయితే మాత్రం చెట్ల నిండా ఉన్నాయండి. ఇంకా ఫైనల్గా ఇదిగోండి కళ్యాణ మండపంకి అయితే వచ్చేసాము. విస్సన్నపేట ఊరి చివరే కళ్యాణ మండపం ఉంది ఇది. ఇదిగోండి టైంకి అయితే మేము వచ్చేసాము. అంటే మేము అక్కడ 9:30కి బయలుదేరాము. ఇక్కడికి వచ్చేసరికి 11:30 అలా అయింది. ఇదిగోండి ఇంకా ఇక్కడంతా కూడా బాగుంది వాతావరణం అని చెప్పి కొంచెం వీడియో అయితే తీశాను. ఆ తర్వాత ఈ కళ్యాణ మండపం అయితే బాగుంది. పైన మ్యారేజ్ జరుగుతుంది, కింద వచ్చేసరికి లంచ్ అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇదిగోండి పెళ్లి కూతురు, మేము వచ్చేసరికి పెళ్లి కూతురు అయితే వస్తుంది. మొత్తం అంతా కూడా బాజా భజంత్రీలతో పెళ్లి కూతురుని అయితే తీసుకొస్తున్నారు. చూసారు కదా, రెడ్ కలర్ కార్లో వైట్ కలర్ డ్రెస్లో పెళ్లి కూతురు చాలా బాగుంది. పైన డ్రోన్తో కూడా వీడియో అయితే చేస్తున్నారు. బాగుంది కదా, ఇదంతా కూడా బాగుంది. ఇంకా మా వాళ్ళందరూ కూడా ఇక్కడ మా చుట్టాలందరూ కూడా అందరూ పెళ్లి కూతురిని రిసీవ్ చేసుకోవడానికి అయితే వచ్చారు. ఇదిగోండి ఈవిడ మా ఆంటీ, పెళ్లి కూతురు వాళ్ళ అమ్మగారు. ఇంకా ఇక్కడ కార్ అయితే ఆగింది. పెళ్లి కూతురు తరపున మొత్తం అందరూ ఉన్నారు. పెళ్లి కొడుకు తరపున మాత్రం వాళ్ళ అన్న వదిన అయితే పెళ్లి కూతురిని తీసుకొచ్చారండి. కార్ అయితే ఆగింది. మరి పెళ్లి కూతురు అయితే ఇంకా బయటకు రాలేదు, ఎందుకంటే వీడియోగ్రాఫర్ గారు మొత్తం అంతా కూడా కవర్ చేస్తేనే కానీ పెళ్లి కూతురిని బయటకు దిగనివ్వలేదు. ఇంకా తర్వాత ఇదిగోండి ఫైనల్గా పెళ్లి కూతురు అయితే బయటకు వచ్చేసింది. తన పేరు చందన అండి. ఇంకా పక్కన ఉన్నది మా బాబాయ్ గారు, అలాగే పిన్ని గారు. ఇప్పుడు ఇంకా ఇదిగోండి పెళ్లి కూతురు అయితే వెళ్తుంది. ఇంకా కళ్యాణ మండపంలోకి అయితే వచ్చేసాము. చూడండి ఇదంతా కళ్యాణ మండపం చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా మ్యారేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరూ మనకి ఇక్కడ తెలిసిన వాళ్ళే. ఇదిగోండి మేమైతే ఇంకా కూర్చుంటున్నాము. అంటే పెళ్లి కొడుకు వాళ్ళు మనకు తెలియదులేండి, కానీ మిగిలిన వాళ్ళందరూ మన చుట్టాలు ఉన్నారు. ఇంకా పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయింది. మాకైతే క్రిస్టియన్ మ్యారేజ్ జరుగుతుంది కదండి, కాబట్టి మ్యారేజ్లో అయితే
ఇంకా క్రిస్టియన్ పద్ధతిలో మ్యారేజ్ అయితే చేస్తూ ఉన్నారు పాస్టర్లు. ఇంకా మా మిల్కీ అలాగే మా పాప ఇంకా అందరూ కూడా చక్కగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగోండి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రాహుల్ చందన చూసారు కదండి. చాలా బాగుంది కదా జంట అయితే. మరి ఇంకా పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయింది. క్రిస్టియన్ పద్ధతిలో మ్యారేజ్ జరుగుతుందని చెప్పాను కదా. ఇదిగోండి వైట్ అండ్ బ్లాక్ డ్రెస్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. అలాగే ఇక్కడ అంతా డెకరేషన్ చూసారా, స్టేజ్ డెకరేషన్ అయితే చాలా చాలా బాగుంది. వైట్ ఫ్లవర్స్తో అలాగే గ్రీన్ కాంబినేషన్లో చాలా బాగుందండి. ఇంకా ఇక్కడ ప్రమాణాలు అయితే చేస్తున్నారు. క్రిస్టియన్ మ్యారేజ్ మీలో ఎంతమంది చూశారు? చూసిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. చూసారు కదా, ఇలా అయితే ఇంకా ప్రమాణాలు చేస్తూ ఉన్నారు ఒకరికొకళ్ళు. ఇష్టమా అని చాలా మధ్యలో పాస్టర్లు జోక్స్ వేస్తూ ఉంటారు. అలాగే ఇద్దరిని ఆట పట్టిస్తూ చాలా బాగా జరుగుతుందండి ఈ క్రిస్టియన్ మ్యారేజ్ అయితే. ఇదిగోండి అందరూ కూడా నవ్వుకుంటూ ఇలా అయితే చేస్తున్నారు, ప్రమాణాలు చేస్తున్నారు. మ్యారేజ్ అయితే మాత్రం అంగరంగ వైభవంగా జరిగిందండి. చాలా బాగా జరిగింది. ముందు పెళ్లి కొడుకుతో చెప్పిస్తారు, ఆ తర్వాత పెళ్లి కూతురుతో చెప్పిస్తారు. ఇంకా పాస్టర్ గారు అయితే మధ్యలో జోక్స్ వేసుకుంటూ దండలు వేసుకునేటప్పుడు కూడా ముందు ఎవరి మీద ఎక్కువ ఇష్టం ఉంటే వాళ్ళు వేయండి అన్నప్పుడు పోటీ పడతారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. చాలా బాగా జరుగుతుందండి మ్యారేజ్ అయితే మాత్రం. ఇంకా ఇదిగోండి ఫైనల్గా వచ్చేసరికి పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఇద్దరిది చెయ్యి ఇలా కలుపుతారు. పెళ్లి కూతురు చెయ్యి పట్టుకున్నారు కదా మా బాబాయ్ గారు. ఆ తర్వాత ఇదిగోండి పెళ్లి కొడుకు తల్లిదండ్రులు కూడా వచ్చి ఇరుపక్షాలు కూడా ఇలా అయితే చేతులు కలుపుతారు పెద్దలు. ఆ తర్వాత ఇక్కడి నుంచి మ్యారేజ్ అనేది తాళి కట్టడం, దండలు మార్పించడం ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి మొదలవుతాయి అన్నమాట. చూసారు కదా, ఇదిగోండి ముందైతే పెళ్లి కూతురు ముసుగు అయితే తీస్తున్నారు. ఇదిగోండి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు జంట బాగుంది కదా. అలాగే వారి అవుట్ఫిట్ కూడా చాలా బాగుందండి, బ్లాక్ అండ్ వైట్లో అదిరిపోయింది. ఇంకా మధ్యలో అయితే ఈ విధంగా ఫోటోగ్రాఫర్ వచ్చి అలా ఉండండి ఇలా ఉండండి అనేసి మంచి మంచి స్టిల్స్ అయితే తీస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ వేలు తీసేసిన తర్వాత ఇప్పుడైతే తాళి కట్టిస్తారనమాట. మళ్ళీ పాస్టర్ గారు వచ్చి ప్రమాణాలు చేస్తూ ఇదిగోండి తాళి అయితే కడుతున్నారు చూడండి. ఇక్కడ మా పద్ధతిలో అయితే పెళ్ళికొడుకు వాళ్ళు ఒక మంగళసూత్రం తెస్తారు, అలాగే పెళ్ళికూతురు వాళ్ళు ఒక మంగళసూత్రం తెస్తారు. ఇద్దరు రెండు కడతారండి మొత్తం. చూడండి ఇదిగోండి ఇక్కడైతే మాత్రం ఒకటే అనమాట. అంటే కొంతమంది అలా ఉంటుంది, కొంతమందికి ఇలా ఉంటుందండి. కాబట్టి ఒక మంగళసూత్రం అయితే ఇదిగోండి ప్రమాణాలు చేస్తున్నారు కదా. ఇప్పుడైతే ఇంకా తాళిబొట్టు అయితే కట్టేశారు. పెళ్లి మాత్రం చాలా బాగా జరిగింది. అసలు వాతావరణం కూడా పెద్ద ఎండ లేదండి, కొంచెం క్లౌడీగానే ఉంది, నీడగానే ఉంది. ప్రయాణం అంతా కూడా వేడి లేదు. అందులో ఏసీ ఫంక్షన్ హాల్ కాబట్టి అంత తెలియలేదు, బాగానే ఉంది. ప్రయాణంలో కూడా పెద్ద ఎండ అనేది ఏం తెలియలేదు. కారులో కూడా బాగానే ఉంది. ఇంక ఇదిగోండి తాళైతే కట్టేస్తున్నారు. చూసారు కదా, మా పిన్ని గారికి ఇద్దరు పిల్లలండి. ఒక పాప ఫస్ట్ పెద్ద పాపకి మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళకి ఒక పాప కూడా, ఇప్పుడు ఈ పాప రెండో పాప. చూసారు కదా, ఇదిగోండి పెళ్లి కొడుకు జాగ్రత్తగా 3 ముళ్ళు వేస్తున్నాడు చూడండి. తాళి కట్టడం అయితే అయిపోయిందండి. ఫైనల్ టచ్ అయితే మాత్రం మొత్తం స్టేజ్ అంతా కూడా అద్దరిపోయిందండి సౌండ్లతో. అందరూ కూడా అసలు పెళ్ళికొడుకు చేసిన ఈ సర్ప్రైజ్కి అందరూ కూడా ఫిదా అయిపోయారు. చూసారు కదా, తాళి కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత అంతా కూడా ఇంకా వేరే వేరే ఉంటాయండి. అంటే ప్రమాణాలు చేయించడం, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అని ఇవన్నీ ఉంటాయి. ఇంకా పాస్టర్ గారు అయితే అవన్నీ చెప్తూ ఉన్నారు. ఇంకా ఒక్కొక్కరు తర్వాత ఈ విధంగా అయితే ప్రేయర్స్ అయితే జరిగాయి. ఇంకా తర్వాత మ్యారేజ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ దండలు అయితే మార్చుకుంటున్నారు. తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి గోల్డ్ చైన్ గిఫ్ట్గా ఇచ్చాడండి. ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ దండలు మార్చుకుంటున్నారు. మేమందరం ఇంకా ఇక్కడ కూర్చుని చూస్తూ ఉన్నాము అందరినీ. ఇదిగోండి ఇంకా దండలు మార్చుకుంటున్నారు. ఇంకా పెళ్ళైతే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మేనమామ చుట్లు అంటారు కదా, అవైతే మేమే పెట్టామండి. ఎందుకంటే మా మావయ్య గారు లేరు కాబట్టి ఇంకా ఆయన తరపున మా హస్బెండ్ నేను కలిసి మేనమామ చుట్లు అయితే పెట్టాము. ఆ తర్వాత అవి వీడియో అయితే తీయలేదు, కానీ చిన్న క్లిప్పింగ్స్ అయితే ఉన్నాయండి, అవి లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇదిగోండి ఇంకా ఫోటోగ్రాఫర్ అయితే మంచి స్టిల్స్ అయితే తీస్తున్నాడు దండలు వేసుకునేటప్పుడు ఇలా నించోమని చెప్పి. ఇంకా వాళ్ళైతే మాత్రం అన్నీ చెప్తూ ఉన్నారు.
ఎవరు ఫస్ట్ వేసుకుంటారు అన్నప్పుడు అబ్బాయి అమ్మాయి మెడలోనే ఫస్ట్ వేసాడండి దండ. తర్వాత ఇదిగోండి అమ్మాయి వేస్తుంది. చూసారు కదా, చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ మాత్రం. ఇంకా స్టేజ్ మీద ఈ విధంగా నాకైతే స్టేజ్ అందలేదండి. అంటే కుదరలేదు స్టేజ్ మీద ఉన్నది తీయడానికి. ఎందుకంటే ఫోటోగ్రాఫర్స్ ఇద్దరు కూడా అడ్డంగా నిలబడ్డారు కాబట్టి అది తీయడం అయితే అవ్వలేదు. ఇంకా అందుకని చెప్పి పక్కన పెద్ద పెద్ద స్క్రీన్స్ అయితే ఇలా ఏర్పాటు చేశారు. మనం ఎదురు చూసేదానికన్నా ఇదైతే మాత్రం బాగా కనిపిస్తుందని చెప్పి నేను ఇంకా ఈ స్క్రీన్లోనే డైరెక్ట్గా తీశానండి. మొత్తం అంతా కూడా అసలు స్టేజ్ మీద ఇదంతా కూడా చాలా బాగుంది. ఇంకా మిగిలిందంతా కూడా మేము లంచ్ చేసింది, ఇంకా తర్వాత ఏం చేసామన్నది సెకండ్ పార్ట్లో వస్తుంది. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.